స్పీకర్ ఓం బిర్లా పైన అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిరట. నేడు నోటీస్ ఇవ్వబోతున్న ప్రతిపక్షాలు ఇప్పటికే 103 మంది ఎంపీలు సంతకాలు పెట్టిరట. రెండో విడత బడ్జెట్ సమావేశాల్లో చర్చ. ఎందుకు అంటే రాహుల్ గాంధీకి మైక్ ఇస్తలేడు ఒకటి, రెండోది 8 మంది ఎంపీలను సస్పెండ్ చేసిండు, మోదీకి అనుకూలంగా వ్యవహరించిండు. మొన్న లోక్సభలో బడ్జెట్ మీద చర్చ కూడా తీర్మానం దాంట్లో మీద మోడీ మాట్లాడలే, రాజ్యసభలో మాట్లాడిండు. లోక్సభలో ఎందుకు మాట్లాడలేదు అంటే ఆ స్పీకర్ ఏం చెప్పిండు, నేనే వద్దని చెప్పినా కాంగ్రెస్ ఎంపీలు కొంతమంది కలిసి ఆయన మీద ఏదో చేయడానికి ప్రయత్నం చేసిరు మోదీ మీద, నేనే ఫోన్ చేసి రావద్దంటే రాలేదు, ప్రధానికి కృతజ్ఞతలు అని స్పీకర్ చెప్పిండు. సో ఈ వ్యవహారాలను చూసిన తర్వాత మా మీదకి మేమేదో మోదీని ఏదో చేస్తామని, ప్రధానమంత్రిని ఏమో చేస్తామని మా మీద బురద జల్లే ప్రయత్నం చేయడమే కాకుండా మాకు మాట్లాడడానికి మైక్ ఇస్తలేడు, మమ్మల్ని సస్పెండ్ చేసిండు, మొత్తం ఆయనకు అనుకూలంగా వ్యవహరించిండు, సభలో అసలు బడ్జెట్ మీద చర్చలో ప్రధానమంత్రి పాల్గొనలేదు, మాట్లాడలేదు అని వీళ్ళు ఇప్పుడు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టబోతున్నారట. ఇది జనరల్గా గతంలో బీజేపీ అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా ఇది జరిగింది, డెమోక్రసీలో భాగమే. నచ్చనప్పుడు అవిశ్వాస తీర్మానం పెడతారు. మరి అవిశ్వాసం ఏమవుతుందంటే వీగిపోతుంది, ఎందుకంటే మెజారిటీ వాళ్ళే అధికార పక్షం బీజేపీ ఎన్డీఏ పక్షమే ఉన్నప్పుడు 100% వీగిపోతుంది. కాకపోతే ఇది దేనికి పెడతారు మరి, ప్రభుత్వాలను ఎండగట్టడానికి, వాళ్ళ వైఖరిని చెప్పడానికి ఈ అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెడతా ఉంటారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పూర్తిగా అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తూ తమ గొంతు నొక్కుతున్నారని ఆరోపిస్తూ ఆయన పైన అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు ప్రతిపక్షాలు సిద్ధమైనవి. ఇందుకు మంగళవారం నోటీస్ ఇవ్వబోతున్నట్టు కాంగ్రెస్ వర్గాలు తెలిపినాయి. సోమవారం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో టీఎంసీ, వామపక్షాలు, డిఎంకే, సమాజ్వాదీ పార్టీ అండ్ ఆర్జేడీ, శివసేన, ఎన్సీపీ, ఆర్ఎస్పీ తదితర పార్టీల నేతల సమావేశం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే 103 మంది ఎంపీలు ఈ తీర్మానంపై సంతకాలు చేశారు. ఈ తీర్మానం ప్రవేశపెట్టి చర్చకు అనుమతించేందుకు 14 రోజుల ముందు నోటీస్ ఇవ్వాలి. ఒకవేళ తీర్మానం నిబంధనలకు అనుగుణంగా ఉంటే మార్చి 9వ తేదీ తర్వాత జరిగే రెండో విడత బడ్జెట్ సమావేశాల్లో చర్చ ఉంటుంది. 8 మంది ప్రతిపక్ష సభ్యులను సభ నుంచి బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యే వరకు బహిష్కరించడం, మహిళా ఎంపీల గురించి ప్రస్తావించడం, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని మాట్లాడనీయకపోవడంతో పాటు అదే సమయంలో కాంగ్రెస్కు, గాంధీ కుటుంబానికి వ్యతిరేకంగా రచించిన పుస్తకాలను ఉటంకిస్తూ మాట్లాడేందుకు బీజేపీ సభ్యుడు నిషికాంత్ దుబేను అనుమతించడం గురించి ఈ తీర్మానంలో ప్రస్తావించాలి అని ప్రతిపక్షాలు నిర్ణయించాయి. నిబంధనల ప్రకారం నోటీసు అందిన 14 రోజుల తర్వాత స్పీకర్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు తేదీ నిర్ణయిస్తారు. సభకు హాజరైన సభ్యుల్లో మెజారిటీ సభ్యులు తీర్మానాన్ని ఆమోదిస్తే స్పీకర్ రాజీనామా చేయాలి. లోక్సభలో ఎన్డీఏకు 293 మంది సభ్యులుంటే ఇండియా కూటమికి 234 మంది సభ్యుల బలం ఉన్నది. చైనాతో ఘర్షణ సమయంలో దేశ రాజకీయ నాయకత్వం తమకు దిశానిర్దేశం చేయలేదని భారత ఆర్మీ మాజీ చీఫ్ ఎంఎం నరవనే తన పుస్తకంలో చేసిన వ్యాఖ్యలు ఉటంకించేందుకు స్పీకర్ ఓం బిర్లా రాహుల్ గాంధీని అనుమతించకపోవడంతో అధికార పార్టీకి ప్రతిపక్షాలకు మధ్య గత 8 రోజులుగా ఘర్షణ జరుగుతున్నది. సోమవారం లోక్సభ కూడా గందరగోళం మధ్యనే వాయిదా పడ్డది. రాహుల్ గాంధీ మరికొందరు ప్రతిపక్ష పార్టీల నాయకులు స్పీకర్ను కలిశారు. కొద్ది నిమిషాల పాటు కొనసాగిన ఈ సమావేశంలో పార్లమెంట్లో తాను లేవనెత్తాలి అనుకుంటున్న అంశాలను రాహుల్ గాంధీ స్పీకర్కు చెప్పాడు. సభలో తనను మాట్లాడేందుకు అనుమతిస్తే చర్చకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ విషయంపై అధికార పక్షంతో మాట్లాడిన తర్వాత మళ్ళీ ప్రతిపక్ష నాయకులను కలుస్తాను అని స్పీకర్ చెప్పినట్టు సమాచారం అట. సో ఇట్లా ఇది నడుస్తున్నది. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టబోతున్నారట. ఇగో, మాపై ఇంత తీవ్ర ఆరోపణ చేస్తారా, ప్రధాని మోదీ పైన మహిళా ఎంపీలు దాడి చేస్తారు అని తనకు సమాచారం ఉందన్న స్పీకర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ మహిళా ఎంపీలు భగ్గుమన్నారు. ఇప్పుడు స్పీకర్ ప్రధానమంత్రికి ఫోన్ చేసి నేనే చెప్పినా వీళ్ళు దాడి చేసే అవకాశం ఉంది, అందుకే రావద్దంటే రాలేదు అని అన్నాడు కదా. సో దాని మీద ప్రియాంక గాంధీ అండ్ వీళ్ళు కాంగ్రెస్ ఎంపీలంతా భగ్గుమంటున్నారు.